All, welcome back to my channel. Today we are going to discuss one of the important topic, that is how to prepare a legal draft. సో మీరు లాయర్స్ గా ఉన్నా లేదా జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఇండివిజువల్ గా ఆర్ ఎల్స్ మీరు లా స్టూడెంట్ గా ఉన్న లీగల్ డ్రాఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా నోట్స్ తీసుకోవాలి, అలాగే దీనికోసం మనం చాట్ జీపీటీని ఎలా యూస్ చేసుకోవాలన్నది ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో లెట్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా ఫ్యామిలీ లా రిలేటెడ్ ఒక కేసు తీసుకొని నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అరేంజ్ క్లయింట్ నోట్స్. సో మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్, మీ ఆఫీస్కి వచ్చే క్లయింట్స్ ని వాళ్ళ ఇష్యూ ఏంటో తెలుసుకొని, వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని, సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ డైరెక్ట్ గా. సో వాళ్ళు చెప్పేది వినుకోకుండా ఒక పాయింట్ మిస్ అయిపోయి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోతే మళ్ళీ మీరు ఫస్ట్ ఆవిడ కాల్ చేసో లేదా అతనికి కాల్ చేసో మీరు మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు నోట్స్ తీసుకునేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఏం టిప్స్ అంటే, రైట్ అ నోట్స్ ఇన్ బుల్లెట్ పాయింట్స్, ఆస్క్ క్లియర్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ టు ద క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకుంటే డైవోర్స్ కేస్ రిలేటెడ్ గా ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. సో మిస్టర్ ఏ హస్బెండ్ అండ్ మిస్టర్ బి వైఫ్ అనమాట. సో వీళ్ళ మ్యారేజ్ డేట్ వచ్చేసి 15th June 2015 లో అయింది, అండ్ సపరేషన్ January 2023 నుంచి సపరేషన్, అండ్ చిల్డ్రన్ 1 daughter ఏజ్డ్ 6 అనమాట. అండ్ ఇష్యూస్ ఏంటంటే డైవర్స్ రిలేటెడ్ గా క్రూయాలిటీ బేస్ చేసుకొని డైవర్స్ అడుగుతున్నారు. అలాగే డిమాండ్ ఫర్ మెయింటెనెన్స్, కస్టడీ ఆఫ్ చైల్డ్. ఆవిడ ఏదో ఇష్యూ చెప్పినప్పుడు ఆ ఇష్యూలోని పాయింట్స్ ని మీరు ఈ విధంగా ఫిల్టర్ అవుట్ చేసుకొని పాయింట్స్ వైజ్ గా తీసుకుంటే అది మీకు రేపు కేసు డ్రాఫ్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఆవిడ చెప్పేటప్పుడు అబద్ధాలు చెప్తుంది అనుకోండి, మీకు డౌట్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా క్వశ్చన్ చేయండి క్లయింట్ ని. అండ్ నోట్ ఇంపార్టెంట్ డేట్స్, ఈవెంట్స్ అండ్ అలిగేషన్స్. అంటే ఎప్పుడు గొడవకు స్టార్ట్ అయింది, ఎందుకు మీరు సపరేట్ గా ఉన్నారు 2023 నుంచి, ఆ ఈవెంట్ ఏంటి, ఆ యొక్క డేట్ ఏంటి అని చెప్పేసి మీరు డీటెయిల్డ్ గా అడిగేసి బేస్ చేసుకొని అడగడం. ఎందుకు అడుగుతున్నారంటే ఎందుకు గొడవ స్టార్ట్ అయిందని. మేబీ ఆ గొడవ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ వల్ల అయ్యింటే కనుక 498 సెక్షన్ కానీ ఇంకా మిగతా ఏదైనా సెక్షన్స్ అప్లై అవ్వాలంటే చేసుకోవచ్చు అనమాట, కేసు సీరియస్ గా తీసుకోవడానికి. సో దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ అరేంజ్ డాక్యుమెంట్స్. సో ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా మ్యారేజ్ అయింది 2015 నుంచి అనేసి, దానికి రిలేటెడ్ గా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, క్రూయాలిటీ అన్నారు, క్రూయాలిటీ కింద ఏమైనా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయా, క్రూయాలిటీ బేస్ చేసుకొని మెసేజెస్ ఏమైనా ఉన్నాయా, ఈమెయిల్స్ ఏమైనా ఉన్నాయా. సో అవన్నీ కూడా డాక్యుమెంట్ కావాలి కదా. ఊరికే కోర్టుకి వెళ్ళి క్రూయాలిటీ నన్ను కొట్టారంటే నమ్మరు కదా. యూ షుడ్ ప్రజెంట్ సమ్ డాక్యుమెంట్స్. సో కాబట్టి మీరు ఆ డాక్యుమెంట్స్ ని అరేంజ్ చేయండి. అంటే మీరు ఏదో ఫేక్ గా డాక్యుమెంట్స్ అరేంజ్ చేయడం కాదు, క్లయింట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేయండి. ఆవిడ మ్యారేజ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ చైల్డ్, ఫోటోగ్రాఫ్స్, క్రూయలిటీ కింద ఇంతకుముందు ఏమైనా ఆవిడని కొట్టి ఉంటే కనుక ఆ ఫోటోస్ ఏమైనా ఉన్నాయా, లేదా ఏదైనా పర్సనల్ గా క్రూయల్ గా మెసేజెస్ పెట్టింటే వాట్సాప్ లో అలాంటివి ఏమైనా మెసేజెస్ ఉన్నాయా, ఇంతకుముందు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, మెయింటెనెన్స్ అడుగుతున్నారు కాబట్టి శాలరీ స్లిప్స్ కానీ అకౌంట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట, అరేంజ్ చేసుకోవాలి డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ రీడ్ ద డాక్యుమెంట్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. సో డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, అవి తప్పో కరెక్టో కాదో తెలియకుండా డైరెక్ట్ గా అవి అటాచ్ చేయకూడదు డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్ కి. సో మీరు కరెక్ట్ గా చెక్ చేయాలి, ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ అనేది కరెక్టా కాదా, ఎవిడెన్స్, సపరేషన్ కి ఎవిడెన్స్ ఉన్నాయి కదా, రియాలిటీ రిలేటెడ్ గా ఆవిడని కొట్టింది అది నిజంగానే ఒరిజినల్ ఫోటోస్ ఇచ్చి ఉంటే అవి ఒరిజినల్ ఫోటోసా లేదా ఏమైనా ఫోటోషాప్ చేసి ఎడిట్ చేశారా, అవి కూడా చెక్ చేసుకోవాలి మనము. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ కింద మెయింటెనెన్స్ కి ఇచ్చి ఉంటారు కదా, ఐటీఆర్ స్టేట్మెంట్ లేదంటే బ్యాంక్ అకౌంట్ లేదా ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే శాలరీ స్లిప్, అవన్నీ తీసుకొని మీరు ఒక ఫ్యాక్ట్ షీట్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పటి వరకు మనకి ఇష్యూ ఇది, అలాగే ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి. సో దీని రిలేటెడ్ అవన్నీ బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రీసెర్చ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పిన ఇష్యూస్ లో వాళ్ళకి ఎటువంటి చట్టాలు అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కేసులో డైవర్స్ కాబట్టి సెక్షన్ 13 లో క్రూయాలిటీ గురించి ఉంటుంది కదా. సో ఆ క్రూయాలిటీలో ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉంటే అవి చూసుకోండి. అలాగే సెక్షన్ 24 మెయింటెనెన్స్ గురించి రీసెర్చ్ చేయండి. సెక్షన్ 26 కస్టడీ ఆఫ్ చిల్డ్రన్, 6 years పాప ఉంది కదా, ఆవిడ ఆ పాప రిలేటెడ్ కస్టడీ గురించి సెక్షన్ 26 అప్లై అవుతుంది, దాని గురించి రీసెర్చ్ చేసుకోండి. అలాగే దీనికి రిలేటెడ్ గా కేస్ లాస్ కూడా వెరిఫై చేసుకొని అవి కూడా మీరు ఆ డ్రాఫ్టింగ్ లో అటాచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ హైదరాబాద్ లో ఉంటే మీరు కోర్టు జ్యూరిస్డిక్షన్ వచ్చేసి కరీంనగర్ తీసుకున్నారనుకోండి, కష్టం కదా, దూరం ఆవిడకి వెళ్ళి రావడానికి కష్టం అవుతుంది. కాబట్టి జ్యూరిస్డిక్షన్ కూడా డిసైడ్ చేసుకోండి, ఏ ఫ్యామిలీ కోర్టులో ఈ కేసు వేస్తే వర్క్ పవర్ ఉంటుంది అని చెప్పేసి. సో దట్ ఈస్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్
టేక్ ఏ ప్రొఫార్మా అండ్ డ్రాఫ్ట్. సో ఈ ప్రొఫార్మా అంటే ఏంటంటే ప్రతి కోర్టులో కూడా అడ్వకేట్ కి సపోర్ట్ చేసే కమిటీస్ కానీ ఒక కైండ్ ఆఫ్ హెల్పింగ్ టీమ్ ఉంటారనమాట. అక్కడికి వెళ్తే మీకు ఈ కాపీ అనేది అడిగితే కనుక డైవర్స్ పిటిషన్ డ్రాఫ్ట్ కి కాపీ అంటే వాళ్ళు ఇస్తారు, మీకు జిరాక్స్ సెంటర్స్ లాగా ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు మనీ పే చేస్తే ఆ డాక్యుమెంట్ మీరు ఇస్తారు, దాంట్లో డీటెయిల్స్ బట్టి ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యూచువల్ డైవర్స్ రిలేటెడ్ గా డాక్యుమెంట్ అనమాట ప్రొఫార్మా. సో ఇక్కడ ఆ డాష్ డాష్ అని ఉంది కదా, ఇక్కడ వాళ్ళ మీ యొక్క క్లయింట్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద హస్బెండ్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద వైఫ్, పిటిషనర్ ఎవరు, నెంబర్ 1, నెంబర్ 2 వాళ్ళ డీటెయిల్స్ నేమ్స్ ఎంటర్ చేసి అడ్రస్ ఎంటర్ చేసి కోర్టులో ఇవ్వాలి, మీరు ఇది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా కాదు మీరు ఓన్ గా ప్రిపేర్ చేయాలి డ్రాఫ్టింగ్ అని అనుకుంటే కనుక దాన్ని అలా కూడా చేసుకోవచ్చు, మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. కానీ అప్లై ఇది ఇచ్చేటప్పుడు కానీ డ్రాఫ్టింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఈవెన్ ఇది ఫిల్ చేసేటప్పుడు కానీ కరెక్ట్ సెక్షన్స్ అప్లై చేయాలి, అలాగే యాక్ట్ నేమ్ కూడా కరెక్ట్ గా మెన్షన్ చేయాలన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 దాని ప్రకారము, అలాగే హిందూ మెయింటెనెన్స్ యాక్ట్ ఏ ఇయర్ దాని ప్రకారం అడుగుతున్నారో అవి మీరు కరెక్ట్ గా ఫిల్ చేయాలి. అలాగే మీ ఓన్ గా చేయాలనుకుంటే మీరు ఏం ఫాలో అవ్వాలంటే అందులో టైటిల్ అండ్ కోర్టు జ్యూరిస్డిక్షన్, పార్టీస్ డీటెయిల్స్ అంటే హస్బెండ్ యొక్క డీటెయిల్స్, వైఫ్ డీటెయిల్స్, ఫ్యాక్ట్స్ ఏమున్నాయి ఆ కేసులో మనకు ఆల్రెడీ ఆవిడ చెప్పారు కదా, దాన్ని బట్టి ఫ్యాక్ట్స్, గ్రౌండ్ ఫర్ రిలీఫ్, క్రుయాలిటీ గురించి ఏదైనా దానికి సపోర్ట్ చేస్తూ డాక్యుమెంట్ ఇష్యూను ఏదైనా ఒక సీన్ జరిగి ఉంటే ఆ సీన్ రిలేటెడ్ గా అటాచ్ చేయండి. అలాగే ప్రేయర్ రిలీఫ్ క్లైమ్డ్ అంటే ఏదైనా మెయింటెనెన్స్ రిలేటెడ్ గా అది దాని డీటెయిల్స్ ఇవ్వండి. వెరిఫికేషన్ క్లాజ్ అంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశారా లేదా, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని చెప్పేసి ఆవిడతో చదివించుకొని సైన్ పెట్టించేసి చేయండి, ఒకవేళ మీరు వైఫ్ తరపున వాదిస్తా ఉంటే. సో ఎవరి తరపున వాదిస్తే వాళ్ళతో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినవి కరెక్ట్, ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని చెప్పేసి వెరిఫికేషన్ క్లాజ్ చూసుకొని సైన్ పెట్టించుకొని ఇవ్వాలన్నమాట. సో ఇదంతా ఓకే. ఇది మీరు చాట్ జీపీటీ రాకముందు లేదా ఏఐ డెవలప్ కాకముందు యూజువల్ గా ఇట్లా అన్ని రెఫర్ చేసుకుంటూ మాన్యువల్ గా హిందూ మ్యారేజ్ యాక్ట్ రెఫర్ చేసుకొని అందులో సెక్షన్స్ లో ఏ కేసు లా ఉంది సో అదంతా అప్లై చేసుకొని రీసెర్చ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, ఒక 1 డే అయినా మినిమం టైం పడుతుంది కదా. సో అలా కాకుండా మీరు చాట్ జీపీటీ హెల్ప్ తో ఇప్పుడు ఏదైతే కేసు ఎగ్జాంపుల్ గా తీసుకున్నామో దాన్ని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనము డ్రాఫ్టింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో అది ఎలా అంటే మీరు ఏదైనా సరే చాట్ జీపీటీని మీరు అడగాలంటే ప్రాపర్ గా ప్రాంప్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ప్రాంప్ట్ ప్రిపేర్ చేశాను. సో ఈ ప్రాంప్ట్ మీకు కావాలి అని అంటే కామెంట్ బాక్స్ లో పి అని టైప్ చేయండి, ప్రాంప్ట్ అనమాట పి అంటే. సో నేను మీకు ఈ ప్రాంప్ట్ పంపిస్తాను. సో ఇదేంటంటే హెల్ప్ మీ డ్రాఫ్ట్ డివోర్స్ పిటిషన్ అండర్ సెక్షన్ 13. సో ఇక్కడ మీరు నేను ఈ ప్రాంప్ట్ పంపిస్తే కదా రేపు సెక్షన్ 13 లో హిందూ మ్యారేజ్ యాక్ట్ లో మీకు ఈ డేట్స్ చేంజ్ చేసుకోండి సరిపోతుంది అంతే. సో మ్యూచువల్ డైవర్స్ అనుకోండి 13B అనేసి అలా ఏదో ఒకటి 13 క్రుయాలిటీ కింద 13(1) అని లేదా ఇంకోటి ఏదైనా సెక్షన్ అనుకోండి, ఆ సెక్షన్ ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట, ఎడిట్ చేసుకొని. దీన్ని ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి చాట్ జీపీటీ మీకు డ్రాఫ్టింగ్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్న కేసును బట్టి హెల్ప్ మీ డ్రాఫ్ట్ డైవోర్స్ పిటిషన్ అండర్ సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ద మ్యారేజ్ వాజ్ ఆన్ 15th June and they separated in Jan 2023. There is a 6-year-old child. Ground is cruelty. సో ఇక్కడ మీ గ్రౌండ్ క్రుయాలిటీ కాకుండా ఇంకేదైనా ఉందనుకోండి, అడల్టరీ అనుకోండి, ఇంకేదైనా పెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ నేను తీసుకున్న కేసులో క్రుయాలిటీ గ్రౌండ్ కాబట్టి నేను గ్రౌండ్ ఈక్వల్ టు క్రుయాలిటీ అని పెట్టాను. సో ఈ ప్రాంప్ట్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్ లో పి అని టైప్ చేయండి, ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. సో ఇప్పుడు మనము ఈ ప్రాంప్ట్ ని చాట్ జీపీటీకి ఇచ్చి ఆ చాట్ జీపీటీ ఎలా అవుట్పుట్ జనరేట్ చేస్తుంది అనేది చెక్ చేయబోతున్నాము. సో వెయిట్ అండ్ వాచ్, ఐ విల్ షో యూ. సో ఇది చాట్ జీపీటీ విండో అనమాట. మీకు అందరికీ తెలుసు చాట్ జీపీటీ ఎలా లాగిన్ అవ్వాలి అండ్ ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, బికాజ్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది చాట్ జీపీటీ విండో. సో ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు నేను ఇచ్చిన ప్రాంప్ట్ ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే మీకు విత్ ఇన్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు మొత్తం పిటిషన్ అంతా ఇట్లా డ్రాఫ్టింగ్ పిటిషన్ అంతా వస్తుంది అనమాట. సో ఇక్కడ పిటిషనర్స్ ఫుల్ నేమ్, ఎవరైతే పిటిషన్ చేశారో అండ్ రెస్పాండెంట్ ఎవరు వాళ్ళ నేమ్. ఓకే, రెస్పాండెంట్ పిటిషన్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, తెలియకపోతే కామెంట్ చేయండి, ఐ విల్ ప్లాన్ టు క్రియేట్ 1 వీడియో ఆన్ దిస్. సో ఇక్కడ చూడండి డాక్యుమెంట్ మొత్తం పిటిషన్ అండర్ సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, dissolution of marriage by decree of divorce. Parties to the petition 15th June 2015 లో మ్యారేజ్ అయింది, హిందూ
రైట్స్ అండ్ కస్టమ్స్ ప్రకారము. అలాగే జ్యూరిస్డిక్షన్ వచ్చేసి ద పిటిషనర్ అండ్ రెస్పాండ్ లాస్ట్ రిసైడెడ్ టుగెదర్ అట్ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మ్యారేజ్ సపరేషన్, చైల్డ్ నేమ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. 6 years January 2023 నుంచి separate గా ఉన్నారు. క్రుయాలిటీ గ్రౌండ్ 13 హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13(1)(1)(a ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కింద గ్రౌండ్స్ డైవర్స్ అప్లై చేశారు క్రుయాలిటీ గ్రౌండ్ కింద. రెస్పాండెంట్ హ్యాస్ అ పిటిషనర్ ఫిజికల్ అండ్ మెంటల్ క్రుయాలిటీ సంథింగ్ ఇష్యూ ఇక్కడ రాసేసుకోండి. చైల్డ్ కస్టడీ అండ్ ఆల్ ద డ్రాఫ్టింగ్ లో ఏవైతే ఉండాలో అవన్నీ కూడా ChatGPT మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే కేస్ లాస్ ఇవ్వలేదు కదా, సో మీరు ప్లీజ్ ఇన్క్లూడ్ కేస్ లాస్ అని కూడా మీరు ఇక్కడ ఇవ్వండి. ప్లీజ్ ఇన్క్లూడ్ రిలవెంట్ కేస్ లాస్. ఇక్కడ నేను ప్లీజ్ అన్నానంటే మీరు ప్లీజ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూడండి, రివైజ్డ్ డైవర్స్ పిటిషన్ కూడా మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చేస్తుంది అనమాట, విచ్ ఇన్క్లూడ్స్ కేస్ లాస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ చూడండి, వి భగత్ వర్సెస్ డి భగత్ 1994, ఏ జయచంద్ర వర్సెస్ అనిల్ కౌర్. సో ఈ కేసెస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. అలాగే సెక్షన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఎందుకంటే ChatGPT అనేది చెప్పాను కదా మీకు, సో ఇట్స్ అ మిషన్. మనము ఏవైతే ఇంతకు ముందు గూగుల్లో ఆర్టికల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇది డేటా తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి ట్రై టు క్రాస్ చెక్ ఇట్ బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ లీగల్ డ్రాఫ్ట్ అనమాట. So that's all. Thank you so much for watching my video, and please like, comment and subscribe my channel.